కాసేపట్లో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. నిన్న చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా కౌన్సిల్ హాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఎలక్షన్ ఆఫీసర్ ఎన్నికను ఇవాల్టికి వాయిదా వేశారు. ఎన్నిక సందర్భంగా బీజేపీ చైర్మన్ అభ్యర్థి మౌనికాకు 7 సభ్యులు మద్దతు తెలిపారని, ఆమెను చైర్పర్సన్ గా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అభ్యర్థికి కూడా 7 సభ్యులు మద్దతు తెలిపారని ఖానాపూర్ ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో మెంబర్ వెడ్మా బొజ్జు పేర్కొన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు సమావేశం నుంచి వెళ్లిపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. కాసేపట్లో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ గంగోత్రి. నిన్న ఎన్నిక ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిన్న వాయిదా పడింది. నిన్న గందరగోళ పరిస్థితి ఏర్పడింది. యాక్చువల్ గా బీజేపీ అభ్యర్థికి 7 మ్యాజిక్ ఫిగర్ అనే 7 చేతెత్తడం జరిగింది. కానీ ఇది తప్పు అని చెప్పేసి మా అభ్యర్థి కూడా 7 లేపని చెప్పేసి నిన్న వెల్మపతి గొడవ చేయడంతో నిన్న రాసాబాసతోటి నిన్న ఉత్కంఠ బలంతోటి ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉత్కంఠ బలం సాగింది. కానీ చివరికి మా ఎన్నికల అధికారి రేపు ఈ రోజు వరకు వాయిదా వేసింది. అయితే ఈ రోజు ఇప్పుడు సేపట్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ అభ్యర్థి అయ్యే అవకాశాలు మనకు, ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి అయిన వెడమబొజ్జు ఎమ్మెల్యే ఈ రోజు అటెండ్ కాలేకపోవచ్చని మనకైతే సమాచారం ఉంది. అయితే వాళ్ళు కాకుంటే మాత్రం ఆటోమేటిక్ గా వీళ్ళు ఉన్న బీఆర్ఎస్ 3, బీజేపీ 4, మొత్తం 7 సభ్యులతోటి ఎన్నిక జరిగే అవకాశం అయితే మనకుంది. మున్సిపల్ కమిషన్ చైర్మన్ గా ఎన్నుకే అవకాశం అయితే మనకుంది. వైస్ చైర్మన్ గా ఎన్నుకే అవకాశం ఉంది. అయితే ఈ విషయాల్లో నిన్న జరిగిన గొడవతోటి సంతోషంతోటి పోలీసు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 ఏఎస్లతోటి 2 డీజీఎస్లతోటి 10 మంది సీఏలతోటి 20 మంది మొత్తం 400 మంది సిబ్బందితోటి కవాతు కూడా నిర్వహించారు. ఖానాపూర్ రోడ్డు కవాతు కూడా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు వాళ్ళు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి మనకైతే చూస్తున్నారు. కానీ ఒకవేళ ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వెడమబొజ్జు అలా సభ్యులు రాకుంటే ఆటోమేటిక్ గా ప్రశాంతంగా ఎన్నిక అయ్యే అవకాశం అయితే మనకు చాలా కనిపిస్తున్నది. ఇక్కడ ఇప్పటికైతే వాతావరణం అయితే ప్రశాంతంగా ఉన్నది. పోలీసులు బారోబందోబస్తు మధ్య ఉన్నది. ఇప్పుడు సభ్యులు వచ్చే అవకాశం ఉంది. 12 గంటల లోపల మనకు పూర్తి సమాచారం అందే అవకాశం అయితే ఉన్నది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.